ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ ని క్రాస్ వేసుకొని, ఇది క్రాస్ కటింగ్ కదా, బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ వేసుకొని చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టి తీసుకొని ఎక్కడైతే మనకు ఖర్చు వదిలిపెట్టామో ఖర్చు వదిలిపెట్టిన కాడ నుంచి మనం ఈ విధంగా అయితే రౌండ్ గా తీసుకొని ఇక్కడ మనకు డాట్ ఎక్కడుందో వేసుకోవాలి అండ్ ఇక్కడ క్రాస్ బెల్ట్ ఎక్కడుందో వేసుకొని దీనికంటే ఈ 3 పాయింట్స్ కంటే ఒక 30 ఇంచ్ అయితే మనం కిందికి తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ డాట్ కూడా ఇలా సెంటర్ చూసుకొని మనకు డాట్ ఎక్కడ ఉందో ఆ డాట్ పాయింట్ దగ్గర అయితే ఈ డాట్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఎక్కడైతే ఈ హ్యాండ్ ఇలా పట్టుకొని ఎక్కడైతే మనకు ఫిట్టింగ్ పాయింట్ ఉందో ఫిట్టింగ్ పాయింట్ దగ్గర కూడా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ మార్కింగ్ కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్కువగా ఉండాలి. ఒక 1/4 ఇంచ్ ఎక్కువ ఎందుకు ఉండాలి అంటే ఇక్కడ డాట్ పెడితే ఈ 1/4 ఇంచ్ కూడా మనకి డాట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అక్కడ నుంచి మనం క్రాస్ బెల్ట్ ఎంత ఉంది, ఏ సైజ్ వరకు ఉంది, ఆ సైజ్ నుంచి ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ డౌన్ వేసుకొని మనం క్రాస్ బెల్ట్ తీసుకోవాలి. ఇక్కడ మనకు 4th డాట్ అయితే ఉంది కదా, 4th డాట్ దగ్గర కూడా చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇలా చేసుకున్న తర్వాత అండ్ ఇది మనం ఫ్రంట్ పార్ట్ ని ఈ షేప్ అనేది చూడండి, ఈ షేప్ దగ్గర మనము ఈ డాట్ పాయింట్ దగ్గర మెయిన్ డాట్ పాయింట్ దగ్గర ఇలా డాట్ పెట్టేసి ఈ డాట్ పొడవు ఎంత ఉందో అంతకి ఒక ఖర్చు మందం ఎక్కువగా తీసుకొని సేమ్ ఇక్కడ నుండి స్ట్రైట్ గా లైన్ తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఇలా మనం డాట్ అయితే తీసుకోవాలి. ఎప్పుడు కానీ ఈ డాట్ కంటే ఒక 1/2 ఇంచ్ ఇక్కడ కిందికి ఉండాలండి. అలా అయితే చూసుకోవాలి మీరు. ఒక 1/2 ఇంచ్ కిందకి ఉంటేనే పర్ఫెక్ట్ గా మనకు సెట్ అవుతుంది. లేకపోతే మనకు షేప్ అనేది కొంచెం ఎక్కువ తక్కువగా అవుతుంది అనమాట. ఇక్కడ ఈ రెండింటికి మిడిల్ లో మనకు మెయిన్ డాట్ ఈ డాట్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ డాట్ కి స్ట్రైట్ గా పెట్టుకోవాలి. ఈ డాట్ కి 2 ఇంచెస్ గ్యాప్ తో మనం ఈ డాట్ పాయింట్ అయితే చేసుకోవాలి. క్లాస్ అయితే ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ముందుకేసుకున్నాను, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ముందుకేసుకున్నాను. ఎందుకంటే ఇది షోల్డర్ పాయింట్, షోల్డర్ అనేది అస్సలు జారిపోకుండా ఉండడానికి.